నా జీవితంలో నేను చేయగలిగింది ఏమీ లేదు, కానీ నన్ను వాడుకోగలవైతే దయచేసి వాడుకో. నువ్వు ఎలాగైనా వాడుకో అయ్యా, ఎలాగైనా వాడుకో అయ్యా, ఏదైనా వాడుకో అయ్యా. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, ఏం చేయించినా పర్వాలేదు అయ్యా. ద డే యూ హంబల్, గాడ్ ఎగ్జాల్ట్స్ అండి. దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు నిర్ణయాలు, ఉద్రేకాలతో కూడిన నిర్ణయాలు, ప్రార్థన లేని నిర్ణయాలు, దేవుని వాక్యాన్ని నమ్మని నిర్ణయాలు, వారికి సొంత ఏమనిపించిందో వారికి అనిపించినట్లుగా నిర్ణయాలు, వారు ఊహించినట్లుగా నిర్ణయాలు, వారు అనుకుంది జరిగేనట్లుగా నిర్ణయాలు. ఈరోజు మీరు చేసిన నిర్ణయాలు ఎలా ఉన్నాయండి? కొన్ని తప్పుడు నిర్ణయాలు చేస్తాం. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత మంచి వ్యక్తి అయినా, ఎంత గనుడైనా సరే కొన్ని తప్పుడు నిర్ణయాలు అప్పుడప్పుడు చేస్తాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించేటప్పుడు మనం ఒప్పుకుని, మన సరిదిద్దుకుని, మన జీవితాలను చిక్కబెట్టుకుంటే నమ్మదగిన దేవుడు మన పాపంని కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. తిరిగి తెలుసుకుని గ్రహించుకోగలిగిన మనసు మీకుందా? దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుని మాట స్పష్టంగా తెలియజేయబడుతూనే ఉంది. బట్ ఆర్ యూ ట్యూనింగ్ ఇన్? ఈరోజు మన జీవితంలో కూడా ఏంటది మనం సమర్పించుకోవాల్సింది? ఏంటది దేవుడు మనకు తెలియజేసేది? ఏంటది దేవుడు మనల్ని హెచ్చరించేది? ఏదంటే దేవుడు మన జీవితంలో గివ్ ఇట్ అప్ అంటున్నాడు? ఏంటది దేవుడు మనం చేయలేంది చెయ్యి అంటున్నాడు? ఏంటిది ఈ లోకంలో అసాధ్యమైంది దేవుడు మీ ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు? విశ్వసించండి దేవుని వాక్కుని.